జూలై 27వ తేదీ అసీం మునీర్ బలవంతంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాడు. ఈ ఎన్నికల్లో 90% పిఓకే ప్రజలు ఓటు వేయడానికి బయటకు రాలేదు. పాక్ ఆర్మీకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. దీంతో ప్రొటెస్ట్ చేసిన వారిని పాక్ ఆర్మీ అణిచివేసింది, కొట్టింది, చంపేసింది. ఇప్పటికే 80 మంది చనిపోయారు, 200కు పైగా గాయపడ్డారు. ఆల్ ఐస్ ఆన్ గాజా, ఆల్ ఐస్ ఆన్ రాఫా అని పోస్టులు పెట్టే ఇండియన్ సెలబ్రిటీస్ ఇప్పుడు ఎక్కడ చచ్చిపోయారో అర్థం కావడం లేదు. పిఓకే ప్రజలు కూడా మనుషులే కదా, ముస్లిమ్సే కదా. పిఓకేలో సిచ్యువేషన్ పూర్తిగా చేయి దాటిపోయింది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ను లాంచ్ చేసి కొంతమంది అడుగుతున్నారు, ఇండియాలో కలిసిపోతాము అని పిఓకే ప్రజలు అంటున్నారు. తమకు హెల్ప్ చేయడానికి ఇండియన్ ఆర్మీ రావాలి అని చెప్పి పిఓకే ప్రజలు ఎదురు చూస్తున్నారు. आर्मी ने हमारे बच्चों को, हमारे मुस्सा को शहीद कर दिया. हमारा कश्मीर इस वक्त खून से भरा हुआ है. हमारे कश्मीर में बहुत जुल्म हो रहा है. खुदारा हमारी आवाज़ बने. अल्लाह का वास्ता आप लोगों को, आप मुसलमान है, मेरे इंडिया की फोर्सेस से रिक्वेस्ट है कि प्लीज़ खुदारा हमारा साथ दें. अगर इंडिया की फोर्सेस भी मुझे सुन रही है, जितनी फोर्सेस मुझे हमारा साथ दें. కాశ్మీర్ పాకిస్తాన్ యొక్క భూభాగమే కాదు అని చెప్పి అక్కడి ప్రజలు అంటున్నారు. ఆఖరికి పిఓకే ప్రజల కళ్ళు తెరుచుకున్నాయి. పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఏమంటాడు అంటే పిఓకే ప్రజలు ఉగ్రవాదులు అని చెప్పి సంబోధించాడు. అంటే మనకు తెలిసిందే కదా, ఖ్వాజా ఆసిఫ్ గారు ఎప్పుడూ స్టెరాయిడ్స్లో ఉంటారు అని చెప్పి. ఈయన ఏ మందు తాగుతారో అడిగి కనుక్కుంటే దాన్ని మనం కూడా వాడుకోవచ్చు. అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే వ్యక్తి ఖ్వాజా ఆసిఫ్. కాబట్టి ఈ జోకర్ను సీరియస్గా తీసుకోకూడదు. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ను ఆర్గనైజ్ చేసిన పిఓకేలో ఉన్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీను ఉగ్రవాద సంస్థగా పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించడం జరిగింది. పిఓకే పొలిటీషియన్స్ను అరెస్ట్ చేస్తున్నారు. పాక్ ఆర్మీ రాత్రిపూట రైడ్ చేసి యువకుల్ని ఎత్తుకుపోతున్నారు. పిఓకేలోని ఆడవారిపై కూడా దాడులు చేస్తున్నారు. పిఓకేలో ఇంటర్నెట్ను కట్ చేశారు. ఈ వీడియో చూడండి. పిఓకేలోని ఒక ఆడామెను చంపేసి తమ ట్రక్ ముందు భాగంలో ఆవిడ్ని కట్టేసుకొని వెళ్తున్నారు. మెహబూబా ముఫ్తీ, ఫారూక్ అబ్దుల్లా కూడా రంగంలో దిగి, ఆఖరికి పాకిస్తాన్ ప్రేమికులైన వీరిద్దరు కూడా రంగంలో దిగి పాక్ ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి. ఈ ఇద్దరు పెద్ద మనుషులు ఇన్ని రోజులు కాశ్మీరీ ప్రజల్ని ఇండియన్ ఆర్మీ అణిచివేస్తోంది, కాశ్మీర్లో 10 లక్షల మంది ఇండియన్ ఆర్మీ ఉన్నారు అని చెప్పి విమర్శించే ఈ పెద్ద మనుషులు అణిచివేత అంటే ఎలా ఉంటుంది అని చెప్పి పాక్ ఆర్మీ ఇప్పుడు చేసి చూపిస్తోంది. ఈ వీడియో చూడండి, ఎలా చంపేసి రోడ్డు మీద పడేశారు. మెహబూబా ఆంటీ ఇప్పుడు రియాలిటీ చెక్ చేసుకున్నారు. అబ్దుల్లా అంకుల్ ఏమంటారు అంటే దమ్ముంటే ఆర్టికల్ 370 రద్దు చేయండి అంటాడు. 370 రద్దు చేసినందుకే 3 పూట్ల ఇండియాలో ఉన్న కాశ్మీరీ ప్రజలు అన్నం తింటున్నారు. కాశ్మీర్లోని కొంతమంది ప్రజలు ఉగ్రవాదులకు సపోర్ట్ చేయకపోతే కాశ్మీర్ యొక్క టూరిజం అండ్ కాశ్మీర్లో ఇంకా డెవలప్మెంట్ పెరుగుతుంది, కాశ్మీర్ ఇంకా రిచ్గా మారుతుంది. అంటే కొంతమంది జిహాదీలు అవన్నీ మానేస్తే ఇండియన్ సైడ్లో ఉన్న కాశ్మీర్ ఇంకా డెవలప్ అవుతుంది అన్నమాట. లేదు పాక్లో కలిసిపోతాము, సస్తాము అంటే వెళ్ళి సావండి. ఒక డెమోక్రటిక్ కంట్రీకు మిలిటరీ డిక్టేటర్షిప్కు ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ పెహల్గాంలో హిందువుల మతం అడిగి చంపారు. ఒమర్ అబ్దుల్లా గారి పార్టీలోని ఒక పెద్ద మనిషి అంటే ఎంపీ కాశ్మీర్లో కల్చరల్ ఇన్వేషన్ జరుగుతుంది అని విమర్శించాడు. కాశ్మీర్లో కశ్మీరీ పండిట్స్ రాకూడదు అని చెప్పి విమర్శించాడు. బట్ పిఓకేలో ఏం జరుగుతుంది? ఒక ముస్లిం తోటి ముస్లింను చంపుతున్నాడు. దిస్ ఈజ్ రియాలిటీ. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ మేధావులకు ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ కనిపించవు. వెస్ట్ మీడియాలో ఎవరే కానీ దీన్ని కవర్ చేయడం లేదు. పిఓకే ప్రజలు దయచేసి UN, హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్స్ అందరూ రంగంలో దిగండి ప్లీజ్ అంటున్నారు. ఇండియన్ ఆర్మీ ప్రస్తుతం హై అలర్ట్లో ఉంది. పిఓకే ప్రజలకు సహాయపడడానికి ఇండియన్ ఆర్మీ వెళ్తుందా లేదా పాకిస్తాన్లో 6D చెస్ గేమ్ ఆడుతుందా అనేది మాట్లాడుకుందాం. ఈ ప్రొటెస్ట్కు అసలు కారణం 1948లో కొంతమంది కాశ్మీరీ ప్రజలు మహారాజా రంజిత్ సింగ్కు వెన్నుపోటు పొడవడమే. అంటే లోకల్ ప్రజల సపోర్ట్తోనే పాకిస్తాన్ ఆర్మీ కాశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. ఇప్పుడు దాన్నే POJK అంటున్నాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. కట్ చేస్తే ఆగస్టు 2025 వరకు, మొన్న వరకు పెహల్గాం దాడి వరకు పిఓకే ప్రజలు పాక్ ప్రభుత్వానికి విధేయులుగానే ఉండేవారు. పెహల్గాం అటాక్ తర్వాత కూడా పిఓకేలో సెలబ్రేషన్స్ జరిగాయి. అవన్నీ ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు ఎందుకు చెడింది అంటే రీసెంట్గా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది.
అంటే 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా వెనుతిరిగిన తర్వాత నుండి పాకిస్తాన్ ప్రభుత్వానికి అమెరికా ఫ్రీగా డబ్బులు ఇవ్వడం మానేసింది. సో దీనివల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. IMF ద్వారా $7 బిలియన్ అంటే దాదాపు 60 నుండి 70 వేల కోట్లు అప్పుగా తీసుకున్నారు. IMF ఫ్రీగా లోన్ ఇవ్వదు కదా. IMF లోన్ ఇచ్చి కొన్ని కండిషన్స్ పెట్టింది. దాంట్లో ముఖ్యమైనది ప్రజలకు ఫ్రీ బీస్ ఇవ్వకూడదు, ఉచిత పథకాలను క్యాన్సిల్ చేయండి అన్నారు, సబ్సిడీస్ను క్యాన్సిల్ చేయండి అనే కండిషన్ పెట్టారు, ట్యాక్స్ పెంచాలి అన్నారు, నో ఫ్రీ లంచెస్ అన్నారు, క్యాపిటలిజంను ఫాలో అవ్వాలి అన్నారు, ఫారెన్ ఇన్వెస్టర్స్ను అట్రాక్ట్ చేయండి అన్నారు, అంటే టెర్రర్ ఫండింగ్ను ఆపేయండి అని ఎక్సెట్రా అని చెప్పి IMF వందేసి రూల్ పెట్టింది. ఈవెన్ 1991లో మనం IMF నుండి లోన్ తీసుకునేటప్పుడు కూడా ఇండియా కూడా ఇలాగే కొన్ని రూల్స్ పెట్టారు. మార్కెట్ను ఓపెన్ చేయండి, ప్రపంచానికి ఓపెన్ చేసేయండి, క్యాపిటలిజంలో ఫాలో అవ్వండి, సోషలిజం వద్దు, ఫ్రీబీ వద్దు, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ వద్దు అని చెప్పి IMF ఎన్నో కండిషన్స్ పెట్టిన తర్వాతే మనం కూడా 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం. దాని తర్వాతే ఇండియా డెవలప్ అయింది. వాట్ ఎవర్. సో పాక్ ప్రభుత్వం నాట్ ఓన్లీ POK దేశమంతటా గోధుమ పిండి యొక్క సబ్సిడీస్ను తగ్గించింది, ఫ్రీబీస్ను ఇవ్వడం లేదు, ఎలక్ట్రిసిటీ యొక్క ఫీను పెంచింది, ఫ్రీగా బియ్యం బ్యాళ్ళు ఇప్పుడు ఇవ్వడం లేదు. అండ్ యాక్చువల్లీ IMF సభ్యుల్లో కొంతమంది మంత్లీ రివ్యూ చేస్తూ ఉంటారు. ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే నెక్స్ట్ విడత లోన్ రాదు అనమాట. సో ఈ విధంగా డెఫినెట్గా వీళ్ళు రూల్స్ను ఫాలో అవ్వాల్సింది. ఇప్పటి వరకు ఫ్రీబీస్కు అలవాటు పడిన ప్రజలు సడన్గా ఇవన్నీ కట్టేసరికి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. POK ప్రజలు ఏమంటారు అంటే విద్యుత్ అంటే మాంగ్లా డ్యామ్ POKలోనే ఉంది, మాంగ్లా డ్యామ్ నుండే విద్యుత్ అనేది జనరేట్ అవుతోంది, బట్ తమకే ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కరెంటు ఫీను తగ్గించండి, ఫ్రీగా గోధుమలు ఇవ్వండి, ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ POKలో 2 ఏరియాస్ ఉంటాయి. ఒకటి ఆజాద్ కాశ్మీర్, ఇది పాకిస్తాన్ది కాదు. ఇక్కడ సపరేట్ PM ప్రెసిడెంట్, సపరేట్ కాన్స్టిట్యూషన్, సపరేట్ ఫ్లాగ్ ఉంటుంది అనమాట. దీన్నే పాకిస్తాన్ సోకాల్డ్ ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తూ ఉంటుంది. రెండో ఏరియా పేరు గిల్గిత్ బాల్తిస్తాన్ అనేది లదాఖ్తో బార్డర్ను షేర్ చేసుకుంటుంది అనమాట. ఈ 2 ఏరియాస్లో 86 అసెంబ్లీ సీట్స్ ఉంటాయి. గిల్గిత్లో 33 సీట్స్, ఆజాద్ కాశ్మీర్లో 53 సీట్స్. ఈ సోకాల్ ఆజాద్ కాశ్మీర్ 53 సీట్స్లో 12 సీట్స్ యొక్క ఓటింగ్ POK లోపల జరగదు. ఈ 12 సీట్స్లో ఓట్స్ 1948లో ఇండియన్ కాశ్మీర్ నుండి పాకిస్తాన్పై ప్రేమతో, ఉమ్మా మీద ప్రేమతో పాకిస్తాన్కు వెళ్ళిపోయిన రెఫ్యూజీలు మాత్రమే ఓటు వేస్తారు అనమాట. అండ్ ఈ పాకిస్తానీ రెఫ్యూజీలు POK లోపల లేరు. వాళ్ళు ఇస్లామాబాద్, రావల్పిండి ఇలా వేరు చోట్ల ఉన్నారు. UK, US ఇలా చాలా రిచ్గా ఉంటారు. ఉమర్ అబ్దుల్లా, మెహమూదా ముఫ్తీ గారి బంధువుల్లో చాలామంది అక్కడ ఉన్నారు అనమాట. వాళ్ళనే రెఫ్యూజీలు అంటారు. ఈ రెఫ్యూజీస్ ఇస్లామాబాద్, రావల్పిండి యొక్క పోలింగ్ స్టేషన్ నుండి ఈ 12 సీట్స్ కోసం ఓటు వేస్తారు. ఈ 12 సీట్స్ను రిగ్గింగ్ చేసి పాక్ గవర్నమెంట్స్ ఇన్ని రోజులు ఇండైరెక్ట్లీ ఈ 12 సీట్స్లో గెలిచేసి ఆజాద్ కాశ్మీర్ను ఇండైరెక్ట్గా పాలిస్తూ ఉంటారు అనమాట. పేరుకు మాత్రమే అక్కడ పప్పెట్ PM ప్రెసిడెంట్ను కూర్చోబెడతారు, బట్ ఆజాద్ కాశ్మీర్ మొత్తాన్ని పాకిస్తాన్ ప్రభుత్వమే కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఇస్లామాబాదే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది నచ్చకే జాక్ కమ్యూనిటీ ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తోంది. ఈ లూప్ హోల్ పట్టుకున్న జాక్ కమ్యూనిటీ బాస్ సారీ, ఈ 12 సీట్స్ రద్దు చేయండి, వాట్స్ దిస్ నాన్ సెన్స్, POKలో లేని ప్రజలు ఓటు వేయడం ఏంటి అని చెప్పి ఇష్యూను సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. కోర్టు కూడా 12 సీట్స్ను రద్దు చేసేది లేదు అని చెప్పింది. మనకు తెలిసిందే కదా, పాకిస్తాన్ సుప్రీంకోర్టు అనేది ఒక బనానా రిపబ్లిక్. ఫ్రీబీస్, సబ్సిడీస్ కట్ అయ్యేసరికి ఆకలి, కోపంతో ప్రజలు కూడా పాక్ ప్రభుత్వం, పాక్ ఆర్మీను ద్వేషించడం మొదలుపెట్టారు. దీని తర్వాతే ఉద్యమం స్టార్ట్ అయింది. ప్రస్తుతం జాక్ కమిటీ వైపు 90% POK ప్రజలు ఉన్నారు. 2026 జూన్ 7న జరగాల్సిన ఎన్నికలను కూడా జాక్ కమిటీ రద్దు చేసింది ప్రొటెస్ట్ చేసి. బలవంతంగా జూలై 27న పాక్ ఆర్మీ అసీముని రంగంలో దిగి డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ అయి ఎన్నికలు నిర్వహించాడు. అండ్ పాక్ ఆర్మీ ఎన్నికల్లో రిగ్గింగ్ కూడా చేస్తోంది. ఈ ఎన్నికలను మేము గుర్తించము అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ పార్టీ కూడా బైకాట్ చేసింది. అని అక్కడి ప్రజలు కూడా ఓటు వేయడానికి బయటికి రావడం లేదు. అండ్ చాలామంది ప్రజలు ఆ చౌక్ దగ్గర మెయిన్ రోడ్స్ను బ్లాక్ చేసి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే పాకిస్తాన్ ఆర్మీ ప్రజల్ని కొడుతోంది అన్నమాట. అంటే ఎన్నికల విషయంలో వీరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇండియాలో కొంతమంది ఆజాదీ అని చెప్పి ఆ డప్పు కొట్టుకుంటూ ఉంటారు. అంటే రియల్ ఆజాదీ అంటే POK ప్రజలను అడగండి. పేరుకు మాత్రమే సపరేట్ ఫ్లాగ్, బట్ వారికి ఎటువంటి హక్కులు లేవు అన్నమాట. ఇస్లామాబాద్ ఏం చెప్తే దాన్నే వినాలి. సో ఇన్ని రోజులు అణచివేతకు గురై తమని స్కామ్ చేశారు అని చెప్పి POK ప్రజలు గ్రహించారు. సో ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్తుందా, POK ప్రజల్ని కాపాడుతుందా అంటే స్ట్రైట్ ఆన్సర్ నో.
దిస్ ఈజ్ నాట్ అవర్ బిజినెస్ రైట్ నౌ. బికాస్ జాగ్ కమిటీ తమ మేనిఫెస్టోలో ఇండియన్ ఆర్మీ సహాయాన్ని కోరితే మనం రంగంలో దిగొచ్చు. అంటే అక్కడ క్లియర్ మ్యాండేట్ ఉంది. 90% POK ప్రజలు జాగ్కే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఏదో హెల్ప్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ అయితే ఇండియాలో ఉన్న మేధావులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు ఇండియన్ ఆర్మీ ఆక్రమణ చేస్తోంది, ఇండియన్ ఆర్మీ జెనోసైడ్ చేస్తోంది, ఆల్ ఐజ్ ఆన్ ఇండియన్ ఆర్మీ అని పిచ్చి పిచ్చిగా ప్రచారాలు చేస్తారు. ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఏమంటారు అంటే POKను ఇండియన్ ఆర్మీ లాక్కునే ప్రయత్నాలు చేయడం కంటే POK లోపలే తిరుగుబాటు జరిగి ఇంటర్నల్లీ వీళ్ళు విడిపోతే చాలా మంచిది అంటారు. లుక్, ఇండియన్ ఆర్మీ POKను రీక్యాప్చర్ చేయాలి అంటే గ్రౌండ్ ఇన్వేషన్ చేయాలి. గ్రౌండ్ ఇన్వేషన్ చేస్తే ఏమవుతుంది, POK ప్రజలు డివైడ్ అవుతారు. కొంతమంది పాక్కు అనుకూలంగా ఉంటారు, ఇంకొంతమంది ఇండియాకు సపోర్ట్ చేస్తారు. POKలో 60 లక్షల ప్రజలు ఉన్నారు. డివైడ్ అయితే ఉద్యమం అనేది నీరుగారిపోతుంది. ఇండియన్ ఆర్మీ ఎంట్రీ ఇస్తే హిందూ ఆర్మీ ఆక్రమిస్తోంది అని చెప్పి ప్రచారం చేస్తారు. ఇది హిందూ వర్సెస్ ముస్లిం వార్ అయిపోతుంది. ఇండియాలో కూడా కమ్యూనల్ వైలెన్స్ పెరిగిపోతుంది. గ్రౌండ్ ఇన్వేషన్ చేయడానికి 9:1 రేషియో ఆర్మీ కావాలి. లెట్స్ ఏ POKలో 3 లక్షల మంది పాకిస్తాన్ సైనికులు ఉంటే మనం 27 లక్షల మందిని వేసుకెళ్ళాలి. ఇండియన్ ఆర్మీ దగ్గర 15 లక్షల సైన్యం మాత్రమే ఉంది, 27 లక్షల మంది లేరు. అంటే మినిమం 80,000 కోట్లు POK ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టాలి. గిల్గిత్లో కొండ లోయలు ఉంటాయి. కొండ లోయల్లో యుద్ధం చేయాలి అంటే చాలా కష్టమైన ప్రాజెక్ట్ ఇది. ఇండియన్ ఆర్మీ అండ్ దోవల్ గారు యాక్చువల్లీ 6D చెస్ గేమ్ ఆడుతున్నారు. తెలివైన దేశం గ్రౌండ్ ఇన్వేషన్ చేయదండి. $10 ట్రిలియన్ డిఫెన్స్ బడ్జెట్ ఉన్న USAనే ఇరాన్లో గ్రౌండ్ ఇన్వేషన్ చేయలేదు. ఇరాన్లోని ప్రజలే ముల్లాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారేమో అని చెప్పి వెయిట్ చేసింది USA. ఇండియా కూడా వెయిట్ అండ్ వాచ్ గేమ్ ఆడుతోంది. ఈ 60 లక్షల మంది ప్రజలు POKలో ఉన్న పాక్ ఆర్మీ కమాండ్ పోస్టులపై, అసెంబ్లీ, రాజకీయ భవనాలపై, గవర్నమెంట్ ఆఫీసర్స్ను కబ్జా చేసి ఆర్మ్డ్ రెవల్యూషన్ మొదలు పెట్టారు అనుకోండి, POKను మెయింటైన్ చేయడం పాకిస్తాన్ ఆర్మీకు కష్టమైపోతుంది. పాక్ ప్రభుత్వం వెనక్కి తగ్గి డిమాండ్స్ను ఒప్పుకుంది అనుకోండి, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్లో ఉన్న ప్రజలు కూడా ఇలాగే ప్రొటెస్ట్ చేసి తమకు కూడా ఫ్రీబీస్ ఇవ్వండి, తమకు కూడా సబ్సిడీస్ ఇవ్వండి, తమకు కూడా కరెంటు ఛార్జెస్ తగ్గించండి అని చెప్పి, తమకు కూడా ట్యాక్స్ను కట్ చేయండి అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తారు. ఆసిమ్ మునీర్ మల్టిపుల్ ఇష్యూస్లో ఇరుక్కుంటాడు. ఇలా ఇరుక్కోవడమే ఇండియాకు కూడా కావాలి. అంటే కాలికి వేస్తే మెడకు వేస్తున్నారు, మెడకు వేస్తే కాలికి వేస్తారు అన్నమాట. POKను క్యాప్చర్ చేసుకుంటే 60 లక్షల ప్రజలకు అన్నం పెట్టి పోషించాలి. అంత డబ్బు ఇండియా దగ్గర లేదు. ఇందులో ఎంతమంది రియల్ POK ప్రజలు ఉన్నారు, ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో కూడా మనకు తెలియదు. ఆల్రెడీ ఇండియాలోనే ఇంటర్నల్ ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి. ఆ లేనిపోని పెంటను నెత్తిన పెట్టుకోవడం అంటే ఇదే. సో అందుకనే ఇంటర్నలీ లెట్స్ బ్లీడ్. వన్స్ జాగ్ కమిటీ POKలో ప్రభుత్వాన్ని స్థాపిస్తే జాగ్ ద్వారా మనం టర్మ్స్ను డిక్టేట్ చేస్తామన్నమాట. ఇండియన్ ఇంట్రెస్ట్ ప్రకారం జాగ్ పనిచేస్తుంది. POKలో ఎక్కడ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏ లొకేషన్స్లో ఉగ్రవాదులు ఉన్నారు అనే డీటెయిల్స్ జాగ్ ప్రభుత్వం మనకిస్తుంది అన్నమాట. అంటే POKలో ఎవరైతే ప్రభుత్వాన్ని స్థాపిస్తారో వారి కిందే పోలీసులు, వారి కిందే లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా POKలో నేరేటివ్స్ను సెట్ చేసుకోవచ్చు. POK యువతను పాకిస్తాన్ బ్రెయిన్ వాష్ చేయకుండా ఆపొచ్చు. వీ కెన్ వెపనైజ్ జాగ్ కమిటీ అన్నమాట. దీన్నే ప్రాక్సీ వార్ఫేర్ అని కూడా పిలుస్తుంటారు. చైనా ఇదే స్ట్రాటజీని వాడుతూ ఉంటుంది. చైనా స్ట్రాటజీస్ సిన్ సు ఏమంటాడు అంటే ద సుప్రీం ఆర్ట్ ఆఫ్ వార్ ఇస్ టు సబ్డ్యూ ద ఎనిమీ వితౌట్ ఫైటింగ్ అనమాట. వితౌట్ ఫైటింగ్ కూడా మనం విన్ అవ్వచ్చు. హార్డ్ పవర్ కంటే కొన్నిసార్లు సాఫ్ట్ పవర్ భలేగా పనిచేస్తుంది. 1945 సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటిష్ USA దేశాలు ఇక వేరే దేశాలకు వెళ్ళి ఆక్రమించి పాలించడానికి సాధ్యం కాదు. చాలా డబ్బులు, చాలామంది సైనికులు ఖర్చయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి వీళ్ళు గ్రహించి సాఫ్ట్ పవర్ స్ట్రాటజీను మొదలుపెట్టారు. దీన్నే కలర్ రెవల్యూషన్ అంటారు. లైక్ ఇండియాలో ఉన్న NGO ద్వారా ఇండియాలోని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ను మార్చేసి, ఇండియన్స్ జ్యుడిషియల్ సిస్టమ్ను హైజాక్ చేసి, ఇండియా యొక్క మూవీస్ను అంటే ఒక ప్రాపగెండా లాగా మార్చేసి, రైట్, ఇండియాను ఒక సాఫ్ట్లీ తమ వైపు మార్చుకొని, లైక్ అమెరికన్ యాప్స్ని వాడేలాగా, అమెరికన్ ఇండస్ట్రీస్, అమెరికన్ ఆంట్రప్రినర్స్కే ప్రాజెక్ట్స్ ఇచ్చేలాగా, అమెరికన్ గూడ్స్పై టారిఫ్ తగ్గించేలాగా, అంటే ఇండైరెక్ట్గా భారత్పై ఒత్తిడి పెట్టే ఒక స్ట్రాటజీనే కలర్ రెవల్యూషన్ లేదా సాఫ్ట్ పవర్ అంటారు. వెస్టర్న్ అమెరికా ఏం చేసింది, యుక్రెయిన్లో కలర్ రెవల్యూషన్ మొదలుపెట్టింది. యుక్రెయిన్లో ఉన్న సివిల్ సర్వెంట్స్ను లేదా యుక్రెయిన్ యొక్క NGOస్కు, యుక్రెయిన్లోని లాయర్స్, యుక్రెయిన్లో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్,
వీరి ద్వారా వీళ్ళు ఏం చేశారు అంటే రష్యా అనేది ఒక కమ్యూనిస్ట్ దేశం, కమ్యూనిస్టులు అంటే వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళు అణిచివేస్తారు, వాళ్ళు చాలా నేరోగా ఉంటారు, కమ్యూనిజంలో డెమోక్రసీ ఉండదు, లిబరల్ రైట్స్ ఉండవు అని చెప్పి ఈ విధంగా కమ్యూనిజం క్యాపిటలిజం ఇలా డివైడ్ చేసి రష్యాలో డిక్టేటర్షిప్ ఉంది, రష్యాలో ప్రెస్ ఫ్రీడమ్ లేదు, రష్యాలో అది ఇది అని చెప్పి రష్యన్స్ పై ఒక వ్యతిరేకతను, ఒక కలర్ రెవల్యూషన్ను తీసుకొచ్చేసారు అనమాట. సో ఈ విధంగా దీన్నే సాఫ్ట్ పవర్ అంటారు. అంటే యుక్రెయిన్ లోపల యూఎస్ఏ ఆర్మీ దిగలేదు, వెస్ట్ ఆర్మీ దిగలేదు, బట్ యుక్రెయిన్ ప్రజలను రష్యా ప్రజలకు అగెన్స్ట్గా చేసి పడేశారు అనమాట. ప్రస్తుతం ఇండియా జీడిపిని ఎలా పెంచుకోవాలి అనేది ఆలోచించాలి తప్పితే యుద్ధం ఎలా చేయాలి అనేది ఆలోచించకూడదు. ఎస్, 2-3 డేస్ కోసం ఎప్పుడైనా బోర్ కొడితే పాకిస్తాన్పై అటాక్ చేయొచ్చు, బట్ మనము ఒక పిఓకేను రీక్యాప్చర్ చేయాలి అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్. నా కాంటెంట్, నా రీసెర్చ్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.